నా పేరు చందన అండి. నాకు ఫైనల్ 3.5 మార్క్స్ అయితే వచ్చాయి గ్రూప్ 1 మెయిన్స్‌లో. మా ఫాదర్ వచ్చి జీహెచ్ఎంసీలో వర్క్ చేస్తారు. మా మదర్ హోమ్ మేకర్. నాకొక తమ్ముడున్నాడు. జీహెచ్ఎంసీలో ఏం వర్క్ చేస్తారు తెలుసుకోవచ్చా? ఇప్పుడు సూపరింటెండెంట్ ఇన్‌చార్జ్‌గా వర్క్ చేస్తున్నానండి ఉప్పల్‌లో. అమ్మా! అమ్మ హోమ్ మేకర్ అండి. నాకు ఈ ఎంటైర్ జర్నీలో వాళ్ళు చాలా సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. నేను బీటెక్ చేశాను. దాని తర్వాత ఇటు సైడ్ ఈ ఫీల్డ్ చూజ్ చేసుకుంటాను అంటే, నా డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు నాకు ఎంటైర్‌లీ చాలా సపోర్ట్ చేశారు. అంటే మీరు బీటెక్ చేసి ఎస్పెషల్లీ గ్రూప్ 1 వైపు రావడానికి కారణం ఏంటి? బీటెక్‌లో కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! ప్లేస్‌మెంట్స్ అనేవి వచ్చాయండి. కాకపోతే యూపీఎస్సీ అనేది ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. 2023 పాస్డ్ అవుట్ అండి. 2023 ఎండింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2024 ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిన తర్వాత కంప్లీట్‌గా టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశాను. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్ ఇచ్చాను. వన్స్ ప్రిలిమ్స్‌లో రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్‌కే కంప్లీట్ ప్రిపరేషన్ అనేది డెడికేట్ చేశాను దానికి. ఇప్పుడు ప్రిలిమ్స్ అయింది మీకైతే. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక మెయిన్స్‌కి కంప్లీట్‌గా యూపీఎస్సీ పక్కకు పెట్టి గ్రూప్స్‌కే ప్రిపేర్ అయ్యాను. అంటే ఇప్పుడు గ్రూప్ 1 పాస్ అయ్యారు, అచీవ్ చేశారు. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారా? యూపీఎస్సీ 2025 అటెంప్ట్ ఇవ్వబోతున్నాను. అయితే మే 26th ఉంది ఎగ్జామ్. ఎగ్జామ్ ఉందండి. సో ప్రిపేర్ అవుతున్నారు దాన్ని. దట్ ఈస్ గోయింగ్ టు మై ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ యూపీఎస్సీ. కానీ నిజానికి గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా చాలా డెడికేషన్ కావాలి. ఇప్పుడున్న చాలా డైవర్షన్స్ అన్నింటినీ దాటుకుని మీ మనసుని చాలా కంట్రోల్ చేసుకుని, అది సినిమాలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఫ్రెండ్స్, టైంపాస్లు కావచ్చు, ఇవన్నీ కాదనుకుని ఎన్ని గంటలు మీరు దీని మీద స్పేర్ చేయగలిగారు? ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు చదివేవన్నీ ఫస్ట్ టైం కాబట్టి మినిమం 10 అవర్స్ అయితే టైం పట్టిందండి. లైక్ అన్ని ప్రిపేర్ అవ్వడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంతా. సో 10 అవర్స్ అయితే డెఫినెట్లీ కూర్చోవాలి అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకు అంటే మనం ఇందులో న్యూస్ పేపర్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ చేయాలి. సో అన్ని కాంపోనెంట్స్ని ఒక డేలో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్లీ 8 to 10 అవర్స్ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ అది ఫస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు ఇంకా అన్ని స్క్రాచ్ నుంచి చేయాలి కాబట్టి ఇంకా ఎంత వీలైతే అంత పాసిబుల్గా హార్డ్ వర్క్ చేస్తేనే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఇది అచీవ్ చేశారా? లేదండి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇట్ సైడ్ ప్రిపరేషన్ చేశాను. మార్నింగ్ మీ స్కెడ్యూల్ ఎలా ఉండింది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ఏం చెప్తారు? మార్నింగ్ లేసి 8:30 వరకు వచ్చేస్తానండి స్టడీ హాల్కి. దాని తర్వాత ఒక 3 to 4 అవర్స్ చదువుకోవడము అండ్ ఆల్సో దాని తర్వాత షార్ట్ టైం ఉంది కాబట్టి 3 months అదే టైంలో అవే రివిజన్ చేసుకోవడము. నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నానండి విష్ణు ఐఏఎస్ అకాడమీలో టీజీపీఎస్సీ. సో డైలీ నైట్ 1-2 అవర్స్ అవి చేయడము, మధ్యలో టైం దొరికినప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడము అండ్ టాపర్స్ కాపీస్ చూడడము, ఇలా అంతా చేసి నైట్ ఒక 11:30-12:30 వరకు ట్రై చేస్తానండి మ్యాక్సిమం ఫెచ్ చేయడానికి. రైట్. కానీ అమ్మాయిని చూస్తే మీకు అనిపిస్తుందా సార్ యూపీఎస్సీ కూడా సాధిస్తుందనే ఆ పట్టుదల అయితే తన దగ్గర ఉంది అని? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మేడం. ఎందుకనంటే 2023లో తన బీటెక్ అయిపోయింది. 2024లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాసింది. 2024లో మెయిన్స్ రాసింది. అంటే వితిన్ 1 yearలో షీ క్రాక్డ్ దిస్ ఎగ్జామినేషన్. అంటే ఇది వెరీ రేర్ ఫీట్. అంటే దాదాపు అందరూ ఈ గ్రూప్స్ అంటే ఎగ్జామినేషన్కి 4-5 years ఆఫ్ లాంగ్ ఇయర్స్ పెడతారు. కానీ తను మొదటి అటెంప్ట్లో వితిన్ 1 year ఆఫ్ ప్రిపరేషన్లో క్లియర్ చేసిందని అంటే మనం ఒక 1 yearని మనం చూస్ చేసుకొని మంచి హార్డ్ వర్క్ పెడితే మాత్రం రిజల్ట్ వస్తుందన్న దానికి ఉదాహరణ. అంటే ఒకటండి, ఈ జర్నీలో నేను చాలా వరకు చూసింది ఏంటంటే వాళ్ళకి అచీవ్ చేయాలని ఉంటుంది, వెళ్ళి అకాడమీస్లో జాయిన్ అయిపోతారు, ఫ్రెండ్స్ చాలామంది పీర్ గ్రూప్స్ ఉంటాయి, కానీ టైంపాస్ చేసేస్తారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకంటే మనం పెట్టే ఎఫర్ట్ సరిపోవటం లేదు అని తెలిసేది ఎప్పుడు అంటే ఒక 4-5 అటెంప్ట్స్ అయిపోయి, ఓ పక్కన ఏజ్ అయిపోయి, ఇంట్లో వాళ్ళు పెళ్ళి అని ప్రెజర్ చేసేసి, ఇన్కమ్ సోర్స్ లేక ఇప్పుడు ఏం చేయాలిరా బాబు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. దాన్ డెల్ టేక్ ఎ సీరియస్. అప్పుడు ఇక ఎడ్జ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అంటే మీ ఎస్పెషల్లీ సార్ తన విషయంలో ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం అనేది, తన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ హౌ డెడికేటెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మేడం, మేము ఏవైతే పీడిఎఫ్స్ ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ ప్రొవైడ్ చేస్తామో ఆ నోట్స్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసి చదువుకొని తనకంటూ ఒక రివిజన్ నోట్స్ చేసుకుందనమాట. తనకంటూ రివిజన్ నోట్స్ చేసేసుకొని డైలీ ఆన్సర్స్ రాయడము, దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవడము, దాన్ని ప్రాపర్గా రివిజన్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్పొచ్చు అంటే ఎస్ఏలో 78 మార్క్స్ వచ్చాయి ఎస్ఏ అనే పేపర్లో. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ద టాపర్ ఇన్ ఎస్ఏ. అంటే ఎస్ఏలు ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి అంటే ఎవరికైతే మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఎలా ప్రిపేర్ అయ్యారండి ఎస్ఏ కంటే? అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకసారి. జనరల్ ఎస్ఏకి యాక్చువల్గా టీజీపీఎస్సీ సిలబస్లో డెడికేటెడ్గా 6 టాపిక్స్ అనేది ఇచ్చారండి. 3 sections, ఈచ్ సెక్షన్లో 2 అనేవి ఉన్నాయి. మనం ఒక్కటి చూస్ చేసుకొని రాయాలి. సో జనరల్ స్టడీస్ అకార్డింగ్గా వాట్ ఈస్ ద స్ట్రాంగర్ ఏరియా అనేది మనం చూస్ చేసుకొని 3 sectionsలో ఒక్కొక్కటి పిక్అవుట్ చేసుకొని
దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యాను. అండ్ టెస్ట్ సిరీస్లో కూడా మనకు ఒక 10 పేజెస్ ఫిల్ అయ్యే వరకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అది పక్కకు పెట్టుకొని అండ్ ఆల్సో అడిషనల్ సోర్సెస్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ, మెటా ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్గా యూస్ చేసుకొని మెట్రిక్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ కొటేషన్స్ అవ్వచ్చు, ఏమైనా స్టోరీస్ రాయగలిగితే వాటిని కంపేర్ చేస్తూ అలా అన్నిటిని యూజ్ చేసి ఎస్సే అనేది రాశాను. అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి ఎస్సే క్వశ్చన్స్ కూడా వచ్చాయి అనిపించాయి. అంటే ఎస్సే రైటింగ్లో ఎవరి ఓన్గా వాళ్ళ స్టైల్ ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎలా ప్రజెంట్ చేశారంటే ఏం చెప్తారు? ఇంట్రొడక్షన్ మోస్ట్లీ ఒక ఎస్సేకి స్టోరీ నుంచి రాశానండి. ఇంకొకటి నేను ముందే కొన్ని ప్రోజెస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చాట్ జీపీటీ యూజ్ చేసుకున్నాను. లైక్ మనం కంటెంట్ అంతా ప్రొవైడ్ చేసి ఎలా రాయాలి అని చెప్పి. అండ్ టెస్ట్ సిరీస్లో కంటెంట్ నుంచి కూడా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది, స్టార్టింగ్ ఎలా ఇస్తే బాగుంటుంది అని. అవన్నిటి నుంచి ఒక 2-3 ఇంట్రోస్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఇంక్లూజన్ మధ్యలో ఎస్సేస్లో అండ్ ఆల్సో డిఫరెంట్ మెట్రిక్స్, మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఇన్ఈక్వాలిటీ రిలేటెడ్, చాలా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి మెజర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ అనేవి ఇస్తాయి, ఫిగర్స్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ అండ్ టాప్ ఎకనామిస్ట్ వీళ్ళందరినీ కోట్ చేస్తూ అండ్ కంక్లూజన్ కూడా ఏదైనా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఫ్యూచరిస్టిక్గా ఇచ్చి ఇప్పుడున్న జరుగుతున్న సినారియోని ఫ్యూచర్కి లింక్ చేస్తూ రాయడం అనేది బాగా హెల్ప్ఫుల్ అయింది అండి. జనరల్గా అమ్మాయిలు అనేటప్పటికీ ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎంత ఏమైనా సరే, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అటు ఇటు చూసుకుని ఒక టాప్ మోస్ట్ పీపుల్కి మాత్రమే ఈ పని చేయాలనే కంపల్షన్ ఏమి ఉండదు. బట్ మామూలుగా అయితే మాత్రం ఈ బట్టలు మడత పెట్టు, నీ గూళ్ళు సర్దుకో, ఇంట్లో ఈ మాత్రం పని చేయకపోతే ఎలాగా, చదువుకుంటే చదివేనా, ఇంకేం పట్టించుకోరా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో చేశారా కొంచెం అమ్మకి హెల్ప్ చేశారా ఇంట్లో? అంటే ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తానండి. కాకపోతే నా ప్రిపరేషన్ మోస్ట్లీ హాస్టల్ నుంచే అయ్యింది. సో హాస్టల్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రిపరేషనే. దాని తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు హెల్ప్ చేయడం అనేది. ఎందుకని హాస్టల్ షిఫ్ట్ అయ్యారు? హాస్టల్ అంటే మనకి ఇక్కడైతే దగ్గర పీర్ గ్రూప్ అనేది ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, స్టడీ హాల్స్ ఉంటాయి. అండ్ నేను ముఖ్యంగా ఇంట్లో అంటే ఇట్స్ లైక్ అ ప్లేస్ లైక్ రిలాక్సేషన్కి ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళ ఇల్లు నాగోల్లో ఉంది, అకాడమీస్ అన్ని అశోక్ నగర్లో ఉండడం వల్ల డిస్టెన్స్ కలిసి వస్తుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే రీచ్ అవుట్ అవ్వడానికి సార్ వాళ్ళని, అలా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అన్నిటికీ ఇక్కడ కుదురుతుంది బాగా. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ కూడా మనకి అదే తక్కువ టైంలో ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ మార్చ్. సో ఈ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1 మెయిన్స్ రావడం వల్ల కొంచెం యూపీఎస్సీ ప్రిపరేషన్ బ్రేకే వచ్చిందండి. లైక్ ఆప్షనల్ మెయిన్స్ అవన్నీ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అవ్వలేవు. బట్ అయినంత వరకు బాగా రివిజన్ చేసుకొని కొన్ని మాక్ టెస్ట్ ఇచ్చి, ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఇచ్చి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనేవి చదువుకొని ఇద్దామని అయితే అనుకుంటున్నాను.